ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ నగరంలో స్వర్ణకారులు నగల వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బంద్ చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ రూరల్ స్వర్ణకారుల సంఘం గౌరవ అధ్యక్షులు నారాయణ, కాకినాడ అర్బన్ రూరల్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు ముక్కామల మూర్తి, కాకినాడ అర్బన్ స్వర్ణకారుల సంఘం గౌరవ అధ్యక్షులు అరటికట్ల రాంబాబు మాట్లాడుతూ ఏడాది పాటు బంగారం కొనొద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు స్వర్ణకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బంగారం ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు వ్యాపారాలను మరింత దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. లక్షలాది మంది స్వర్ణకారుల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపార నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలని కోరారు. నా పేరు ముక్కామల మూర్తి అండి. కాకినాడ అర్బన్ రూరల్ స్వర్ణకార సంఘం నేను అధ్యక్షులు ఉన్నాను. ఈ రోజున మా స్టేట్ ప్రెసిడెంట్ కర్రి వేణుమాధవ్ గారు బంధు పిలుపు ఇచ్చారండి. ఇది దేనికంటే మన నరేంద్ర మోదీ గారు ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అన్న ఒక నినాదం కోసం ఇవాళ యావత్తు రాష్ట్రం నుంచి స్వర్ణకారులందరూ మేము బంధు చేస్తున్నాం. అది మంచికో చెడుకో అనేది ఆయన ఒక మోదీ గారు ప్రకటించారు. కానీ ఒక నినాదం వల్ల మా వరకు స్వర్ణకారులు అయితే చాలా నష్టపోతారండి. ఆ నష్టం ఇప్పటికే చాలా నష్టపోయి మేము ఉన్నాము. కార్పొరేట్ సంస్థలు పొలవమని పెరిగిపోయి గోల్డ్ కంట్రోల్ అనేది లేకుండా ఎన్నో కేజీలు పెట్టడం వల్ల చేతివృత్తితో చేయించుకుంటే స్వర్ణకారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పనులేంటి ఇలాంటి నినాదాలు రావడం వల్ల స్థానిక స్వర్ణకారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే గోల్డ్ అప్రైజర్లు పనులు లేక చాలామంది మాలో ఏదో గోల్డ్ అప్రైజర్ బ్యాంకులకు వెళ్తుంటే దాంట్లో కూడా 2,25,000 ఒక పరిధి తీసుకొచ్చి ఆ అప్రైజర్లు కూడా చాలా అన్యాయం అయితే జరుగుతుంది. కనీసం ఈరోజు అలాంటి కార్పొరేట్ సంస్థలకు ఎటువంటి రూల్స్ లేకుండా ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకుల మట్టికే ఇవ్వడం అన్నది ఏంటనేది మాకు అర్థమవుతలేదు. ఒక 2,25,000 అనేది ఒక తీసుకొచ్చినప్పుడు నినాదం అది మొత్తం యావత్ అన్ని బ్యాంకులకి ప్రైవేట్ అన్నింటికి ఉండాలి. కానీ ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులు లేకుండా ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఫుల్గా ఇచ్చేలాగా ఏర్పాటు చేయడంతో అందులో ఉన్న అప్రైజర్లు కూడా ఉపాధి కోల్పోతున్నారు. దీనికోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. మా స్వర్ణకారులు అయితే పనులు లేక చాలా ఇబ్బందులు అయితే ఉన్నాం. ఇప్పటికే బంగారం ఇవాళ గ్రామ్ 16,000 రూపాయల రేటు 16 రేట్లో చేయించుకునే వర్కర్లు చేసే పని చేయడానికి పనులు ఉండలేదు. ఇలాంటి తరుణంలో ఒక సంవత్సరం బంగారం కొనొద్దు అనడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మాకు స్వర్ణకారులకి అందరికీ కూడా మేలు జరిగేలా చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. మాతో పాటు వెండి పని చేసే వర్కర్లు లక్ష్మణరావు గారు కూడా ఉన్నారని వాళ్ళు కూడా మాట్లాడతారు. నేను కాకినాడ అర్బన్ రూరల్ స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. అయితే ఈరోజు మన రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారుల యొక్క బంద్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజల మీద ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయవద్దనే ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. అది మోడీ గారు ఏ పని చేసినా కూడా మంచి పని అనేప్పటికీ కూడా దాని కింద మేము నలిగిపోతున్నటువంటి మా స్వర్ణకారుల యొక్క పరిస్థితిని కూడా గమనించి మమ్మల్ని ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ కూడా మా యొక్క స్వర్ణకారుల యొక్క జీవనభృతి మీద పూర్తిగా దెబ్బపడే అవకాశం ఉంది. ఈ దెబ్బను నుంచి కొంచెమైనా కోలుకోవాలంటే మాకు కనీసం నెలవారీ జీవనభృతినైనా మాకు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ స్వర్ణవృత్తి చిన్నప్పటి నుంచి చేస్తేనే కానీ రాని ఒక కళాత్మకమైన ఒక అపురూపమైన ఎవరు చేయలేనటువంటి వృత్తి. ఈ వృత్తి తప్ప మాకు వేరే వృత్తి తెలియని మాకు ఈ రోజున ఇటువంటి వృత్తి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా మాకు ఇప్పుడున్న పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఈ పరిస్థితులు మరింత దిగజారిపోయి మా యొక్క జీవనాలు రోడ్డున పడే అవకాశం ఉంది. దాంతోపాటు కార్పొరేట్ వ్యవస్థలు ఇప్పటికే అవసరానికి మించి ప్రతి సిటీలో కూడా ఉన్నాయి. వాటిని మేము అరకెట్టే పరిస్థితుల్లో పెట్టుబడిదారి వ్యవస్థతో చాలా అస్తవ్యస్తంగా ఉన్నాం. అయితే మన కాకినాడ నగరంలో 1000 కుటుంబాలు కేవలం స్వర్ణవృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 1000 కుటుంబాల్లో కూడా ఈ రోడ్డును పడే పరిస్థితి ఉంది. కేవలం ఈ యొక్క కాకినాడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ఒక అధికారి ద్వారా అధ్యయనం చేసి నిజంగా వీళ్ళకి ఇబ్బంది ఉందా లేదా అని తెలుసుకుని మా యొక్క జీవనభృతిని కానీ మాకు కార్పొరేషన్ కానీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కానీ స్వర్ణకార కార్పొరేషన్ కానీ ఇప్పించి మా యొక్క స్వర్ణకారుల యొక్క ఉనికిని స్వర్ణవృత్తిని ఒక పక్క నుంచి బతికిస్తాను అంటూనే ఇటువంటి సంస్కరణలు తీసుకురావడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి సంస్కరణలు మేము ఎప్పుడూ కూడా వ్యతిరేకించాం. కానీ ఇప్పుడు ఈ సంస్కరణల వల్ల ఎన్ని వేల కోట్ల లాభం వచ్చినా కూడా మాలాటోళ్ళకి కనీస అవసరాలు తీర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అవసరాలు తీర్చమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
నా పేరు అరటికట్ల రాంబాబు, కాకినాడ నగర స్వర్ణకార సంఘం గౌరవాధ్యక్షులు. మన రాష్ట్ర అధ్యక్షులు కరివేణ మాధవ్ గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు స్వర్ణకార బంద్ అని చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. దేని గురించి అనగా నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం బంగారం కొనకూడదని నినాదం తీసుకొచ్చారు. అది మంచిదై ఉండొచ్చు. అయినప్పుడు కూడా బంగారం కొనొద్దని అంటే మా స్వర్ణ వృత్తి చేసుకునే ప్రతి స్వర్ణకారు కూడా చాలా ఇబ్బంది పడతాడు. ఆ నినాదం తీసుకొచ్చినప్పుడు ప్రతి స్వర్ణకారు కూడా నెలకింతని చెప్పనేసి ఒక వాగ్దానం చేసుంటే మేమందరూ కూడా చాలా సంతోషించేవాళ్ళం. అలాగే రూపాయి విలువ చాలా పతనం అవుతుంది. ఆ రూపాయి విలువ పెంచి బంగారం గోల్డ్ కంట్రోల్ తీసుకుని వస్తే స్వర్ణకార వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఈ స్వర్ణకార వృత్తిని నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నాము. ఈరోజు మా స్వర్ణకార వృత్తి చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్పొరేట్ సంస్థలను కూడా చాలా తగ్గించి మరి గోల్డ్ కంట్రోల్ తీసుకుని వస్తే అందరికీ కూడా బాగుంటుందని చెప్పనేసి ఆశిస్తున్నాం. అలాగే మరి 50 సంవత్సరాలకి మా ప్రతి ఒక్కరు కూడా కన్నుచూపు మందగించడంతో పని చేసుకోవాలని పరిస్థితిలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. మాకంటూ నెలకి పెన్షన్ ఇమ్మని చెప్పనేసి దాన్ని కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సోదరులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు వినియోగించుకుంటున్నారు తప్పించి మాకంటూ ఒక వెసులుబాటు కల్పించట్లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవించుకోవడం జరుగుతుంది. నా పేరు అరటికట్ల రాంబాబు, స్వర్ణకార సంఘం గౌరవాధ్యక్షుడు.